భారత్ మాతాకి జై. హాయ్ అండి. ఈరోజు ముఖ్యమైన టాపిక్ ఏంటంటే 23 డేట్ నుండి మీకు అందరికి తెలిసిన విషయమే. ఈవెంట్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా. ఈవెంట్స్కి సంబంధించి అంటే నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే రన్నింగ్ రన్నింగ్ ముఖ్యంగా రన్నింగ్ మీరు ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో చాలా మంచి విషయం. చేయండి, చాలా బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయడం మంచిదే. కానీ పరిగెట్టే విషయంలోన ఒక చిన్న సజెషన్స్. ఎక్కువ బ్రీతింగ్ ముక్కు నుండి తీసుకోవడానికి ఇష్టపడొద్దండి. ముక్కుకు బదులు నోరు తెరిచి పరిగెత్తండి. అలవాటు చేసుకోండి అట్లా పరిగెట్టడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. రన్నింగ్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోగలరు. ఇంకో విషయం ఏంటంటే అట్లా అందరూ అనుకుంటారు అట్లా నోరు ఓపెన్ చేసి పరిగెట్టడం వల్ల పరిగెట్టలేము, బ్రీతింగ్ కంట్రోల్ కాదు. అది ఏమీ ఉండదండి. చాలా మంచి అలవాటు. చాలా మంచి అలవాటు, అంటే చాలా మంచి అలవాటు అది. నేను అనుకుంటున్నా, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అది. మీరు ఏ విధంగా అనుకుంటారో మీకు మీకు నచ్చిన విషయం ఏందో మీరు కామెంట్ చేయండి. మళ్ళీ దానికి నేను ఇంకో వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తానండి. నా వీడియోస్కి వ్యూస్ రావాలన్నా, సబ్స్క్రైబర్స్ రావాలన్నా ఇంకేదో కాదండి. మన తెలుగు వాళ్ళకి నా వంతు నాకు తెలిసిన నా ఎక్స్పీరియన్స్ ఏదో కొంచెం మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంతే. దానివల్ల మీకు అందులో 100 మంది చూసినా ఒక్కరికి ఉపయోగపడ్డా నేను సాటిస్ఫైడ్. ముఖ్యంగా ఏంటంటే మంచి షూలు, అంటే వితౌట్ వెయిట్ లేకుండా ఉండేవి షూలు, మంచి షూలు తీసుకోండి. నాకు తెలిసి స్పార్ కానీ కంపాస్ కానీ బాగా ఉంటాయి ఏదైనా సరే. నేనైతే వితౌట్ షూస్ మొత్తం బ్లడ్ వచ్చేసింది నా కాలికి అప్పుడు. కోర్స్ పల్లెటూరు నుండి వచ్చిన పిల్లలు ఎవరైనా ఎగ్జామ్ అప్పుడు అంతే ఉండేది. ఇప్పుడు అందరికీ షూలు అంటే కామన్ అయిపోయింది. ఇంకా ముఖ్యంగా ఏంటంటే కొంతమంది అడుగుతున్నారు కలర్ బ్లైండ్నెస్ గురించి చాలా టైం ఉందండి. కలర్ బ్లైండ్నెస్ సంబంధించి మంచి వీడియో చేస్తాం దాని కూడా. కానీ దానికంటే ముందు ఫస్ట్ ఫిజికల్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో మీ హైట్కి తగిన వెయిట్ కూడా ఉండాలి. ముఖ్యంగా ఎక్స్పెన్షన్లో 5 సెంటీమీటర్స్ ఖచ్చితంగా పెరగాలి. వెయిట్ 50 కిలోల కంటే తక్కువ ఉండరాదు. రన్నింగ్ లాస్ట్ 24 నిమిషాలు కదా టైము. 24:24:00 పడేంత వరకు మీరు రన్నింగ్ కంప్లీట్ చేసిన దానికి మీరు ఎలిజిబిలిటీ అండి. దీంట్లో మెరిట్ ఏమి ఉండదు. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఏమి రివార్డ్స్ ఉండవు. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఉద్యోగం కన్ఫామ్ అని ఉండదు. అలాంటిది ఏమీ ఉండదు. అందుకే నేను చెప్పే విషయం ఏంటంటే మంచిగా పరిగెట్టండి, మంచిగా ప్రయత్నం చేయండి, మంచి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మా సార్ చెప్పేవారు ఇది. నేను అప్పుడు 18 నిమిషాల్లో పూర్తి చేశాను. ఇప్పుడు కూడా మాకు ఈవెంట్స్ అంటే ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి కదా. కోర్స్ 14 మినిట్స్ లోపు అంటే ఎక్సలెంట్ అంటే టైం అది. ఆ టైం లోపు నేను కంప్లీట్ చేస్తాను. కోర్స్ నాకు సెలవులు లేవండి. సెలవులు అంటే నా వంతుగా నేను ఎవరికైనా హెల్ప్ చేసేదేమో, కానీ నాకు ప్రజెంట్ సెలవులు లేవు. నేను డ్యూటీలో ఉన్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. దానికి నేను ఇంకోటి చేసి చెప్తాను. రన్నింగ్ మాత్రం మంచి ప్రయత్నం చేయండి. రన్నింగ్ చేయడం చాలా మంచిది. ముఖ్యంగా రన్నింగ్ విషయంలోనైతే నేను చెప్పిన విషయాలు అయితే ఇవేనండి. నోరు తెరిచి పరిగెత్తడానికి ప్రయత్నం చేయండి. ఇంకా స్టెప్ ముఖ్యంగా అవునండి, ఇది మెయిన్. మీరు ఫాస్ట్గా పరిగెట్టద్దు అసలే. మీరు స్టార్టింగ్లో లాస్ట్ చివరిన ఉన్నా సరే, మీరు స్టార్టింగ్ ఏ స్పీడ్తోనైతే పరిగెడతా ఉన్నారో లాస్ట్ వరకు అదే స్పీడ్ మెయింటైన్ చేయాలంతే. అది చాలు, అంతకుమించి ఇంకా మరి ఏం అవసరం లేదు. మీరు స్టార్టింగ్ ఏ స్పీడ్తోనైతే వెళ్తా ఉన్నారో లాస్ట్ వరకు రిపీట్ చేస్తున్నాం, లాస్ట్ వరకు కూడా అదే స్పీడ్ మెయింటైన్ చేయాలి. ఫస్ట్లోన ఒకేసారి సడన్గా పరిగెట్టి, ఇది ఆర్మీ సెలక్షన్స్ ఏం కాదు. ఒకేసారి పరిగెట్టి మధ్యలోనే ఆగిపోవడం వేస్ట్. 2 కిలోమీటర్ల తర్వాత చూడండి అందరు వెనక ఆగిపోతారు. నేను 300 మందిని పంపిస్తే నా నెంబర్ అప్పుడు 10వ నెంబర్లోనే పాస్ అయినా. అంటే 9 మంది వెనకాల ఉన్నాం నేను. మీరు కూడా మంచి ప్రయత్నం చేయండి. అంటే ఫాస్ట్గా పరిగెట్టాల్సిన అవసరం లేదు. మెల్లిగా వెళ్ళడం చాలా మంచిది. థ్యాంక్ యూ. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నది చెప్పండి. ఇంకా దీనికి ఎట్లా చేయాలి ఏందనేసి నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.